హలో అందరికీ, నా పేరు మిథున. ఎడిటింగ్ లేదని వెళ్ళిపోకండి. ఇది నా మొదటి వీడియో. ఎడిటింగ్ లేకపోవచ్చు కానీ టాపిక్ మాత్రం ఉంటుంది. ఇది నా మొదటి వీడియో. బాధగా ఉందనే కదా వీడియో ఓపెన్ చేస్తా. సరే, నేను ఒక స్టోరీ చెప్తా, విని. ఒక అమ్మ గర్భవతి అయినప్పుడు మొదట్లో కళ్ళు తిరగడం, వాంతులు, అరగకపోవడం, మెల్లిమెల్లిగా నెలలు పడుతూ ఉంటాయి. కూర్చుంటే లేవడం కష్టమవుతుంది. ఇవన్నీ ఎన్ని నెలలు? 9 నెలలు. అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ 9 నెలలు ఆ తల్లికి ఎలా ఉంటుంది? తీవ్రమైన ప్రసవ వేదన ఉంటుంది. 9 నెలల తర్వాత పురటి నొప్పులు. అవి ఎలా ఉంటాయి అంటే, బిడ్డకు జన్మనిస్తూ తల్లి కూడా పునర్జన్మను పొందడం. బిడ్డ పుట్టగానే తల్లి ఆ తల్లి యొక్క అనంతమైన బాధను పోగొట్టుకొని అపారమైన సంతోషాన్ని చూస్తుంది బిడ్డను చూడగానే. అప్పుడే ఆ బాధ అంతా అంతమవుతుంది. దీని అర్థం ఏంటి? బాధ యొక్క అంతులేని ఆనందానికి దారితీస్తుంది. అలాగే మీకు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి ఎప్పుడో ఒకప్పుడు తీరిపోతాయి. ఇది 9 నెలలే, నేనెన్ని రోజులు బాధపడాలి అని నువ్వు అనుకుంటే, ఉదాహరణగా నేను చెప్తాను విను. ఇప్పుడే ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా కుంభమేళలో ఫేమస్ అయిపోయింది. తను అనుకుందా అలా ఫేమస్ అయిపోతానని? తన బ్రతుకు తెరుగు కోసం తను అమ్ముకోవడానికి వెళ్ళింది. కానీ తన లక్ తనని ఫేమస్ చేసింది. అది తన అదృష్టం కూడా కావచ్చు. కాకపోతే ఇన్ని రోజులు తను వెయిట్ చేసింది కదా. తను కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పింది, వినే ఉంటారు, మా అమ్మకి నేను బాగా చూసుకోవాలి అని. తనతో పాటు గంగవ్వ, అందరికీ తెలిసిందే, బిగ్ బాస్లోకి వచ్చింది. తను ఏ జీవితంలో మలుపు తిరిగింది? ఏ వయసు? తన వయసుతో పోలిస్తే మీ వయసు ఎటు? అందుకే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కొందరు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకటి మాత్రం నమ్మండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గొంగళి పురుగు, సీతాకోక చిలుక, ఇది తెలిసిన విషయమే కదా. గొంగళి పురుగు కూడా సీతాకోక చిలుకలాగా మారడానికి ఎంతో కష్టపడుతుంది. తర్వాతే తను స్వతంత్రంగా ఎగరగలుగుతుంది. అలాగే కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఈ క్షణం వెళ్ళిపోతుంది, కాలం నిర్ణయిస్తుంది. ఒకవేళ నా మాటలు మళ్ళీ వినాలనిపిస్తే ఇది నా మొదటి వీడియో కాబట్టి తప్పులుంటే క్షమించుకోండి.